మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో రాత్రి గొడవ జరిగింది. ప్రైవేటు లేడీస్ హాస్టల్ నిర్వాహకుడు రాజు సిపిఎస్ గార్డెన్ సెక్యూరిటీ మధ్య గొడవ తలెత్తింది. సిబిఎస్ గార్డెన్ లో ఉన్న ఓ ఫంక్షన్ లో టపాసులు పేల్చారు. ఆ టపాసులు నిప్పురవ్వలు లేడీస్ హాస్టల్ పై పడడంతో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో హాస్టల్లోని యువతులు భయాందోళనకి గురయ్యారు. హాస్టల్ నిర్వాహకుడు రాజు సెక్యూరిటీతో చెప్పి టపాసులు పేల్చొద్దని వారించడంతో సెక్యూరిటీ వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడికి ఎక్సైజ్ పోలీసులు రావడంతో ఇది విషయమని రాజు వివరించారు. ఎక్సైజ్ పోలీసులు సైతం ఫంక్షన్ వాళ్లతో కలిసి రాజును హెచ్చరించారు. ఎక్సైజ్ పోలీస్ వాహనం ఎక్కించి బెదిరించారు. రాజును తీసుకెళ్తుండగా లేడీస్ హాస్టల్ యువతులు అడ్డుకోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై అటు హాస్టల్ నిర్వాహకులు రాజు, ఎక్సైజ్ పోలీసులు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తమ విధులను ఆటంకం కలిగించారని ఎక్సైజ్ పోలీసులు ఫిర్యాదు చేయగా తమకు బెదిరించారని బాధితుడు రాజు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో రాత్రి గొడవ జరిగింది. ప్రైవేటు లేడీస్ హాస్టల్ నిర్వాహకుడు రాజు సిబిఎస్ గార్డెన్ సెక్యూరిటీ మధ్య గొడవ తలెత్తింది. సిబిఎస్ గార్డెన్ లో ఉన్న ఓ ఫంక్షన్ లో టపాసులు పేల్చారు. ఆ టపాసులు నిప్పురవ్వలు లేడీస్ హాస్టల్ పై పడడంతో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో హాస్టల్లోని యువతులు భయాందోళనకి గురయ్యారు. హాస్టల్ నిర్వాహకుడు రాజు సెక్యూరిటీతో చెప్పి టపాసులు పేల్చొద్దని వారించడంతో సెక్యూరిటీ వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అక్కడికి ఎక్సైజ్ పోలీసులు రావడంతో ఇది విషయం అని రాజు వివరించారు. ఎక్సైజ్ పోలీసులు సైతం ఫంక్షన్ వాళ్లతో కలిసి రాజును హెచ్చరించారు. ఎక్సైజ్ పోలీస్ వాహనం ఎక్కించి బెదిరించారు. రాజును తీసుకెళ్తుండగా లేడీస్ హాస్టల్ యువతులు అడ్డుకోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై అటు హాస్టల్ నిర్వాహకుడు రాజు, ఎక్సైజ్ పోలీసులు పరస్పరం పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఎక్సైజ్ పోలీసులు ఫిర్యాదు చేయగా తమను బెదిరించారని బాధితుడు రాజు ఫిర్యాదు చేశారు. ఈ హాస్టల్ పిల్లలు వచ్చి అన్నం తింటుంటే ఎదురుగా ఉన్న సిబిఎస్ కన్వెన్షన్ నుంచి బాంబ్స్ వచ్చినాయి. బాంబ్స్ వచ్చి ఇంటి ముందు పడ్డాయి. నేను ఆ క్రమంలో వెళ్ళి సిబిఎస్ ఫంక్షన్ హాల్ సెక్యూరిటీకి చెప్పడం జరిగింది. చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. అయినా కూడా అతను చెప్తా అన్నాడు, చెప్పలే. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడేసరికి పిల్లలంతా భయభ్రాంతులై ఉరికిండ్రు. మళ్ళీ నేను పోయి అడగడం జరిగింది. ఆ క్రమంలో ఎక్సైజ్ సిఐ అట, నేను పోలీసు వాళ్ళే అనుకున్నాను, ఇంకా డ్రెస్ ఉన్నారు కాబట్టి ఇద్దరు డ్రెస్ ఉన్నారు కాబట్టి. సార్ జరిగిందని నేను చెప్తున్న క్రమంలో అయితే ఏమైతుంది రా ఫంక్షన్ హాల్ నుంచి పడతాయి, నువ్వు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నావు, హాస్టల్ ఎట్లా నడిపిస్తావు, నువ్వు ఇక్కడ హాస్టల్ ఏ పర్మిషన్ ఉందో హాస్టల్ పెట్టావు, ఓర్చుకోవాలి. అట్లా కదండి, నేను ఆర్టీ పేషెంట్ను, నాకు ఆ సపోర్ట్కు నేను చనిపోయేటోని, బాధ్యులు ఎవరు అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో నన్ను మా పిల్లలు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తుంటే కూడా నా ఎమ్మటి వచ్చి నన్ను నా ఇంటి ముందుకు వచ్చి సిఐ సిబ్బంది నా గల్లబట్టి కొంచెం తీసుకుపోయి కన్వెన్షన్లు తీసుకుపోయి రవి ఎక్సైజ్ సిఐ అట, రవి అట నా పేరు. అయితే మా పిల్లలు అప్పటికే మొన్నట్టు 10కు ఫోన్ చేసిండ్రు, ఇట్లా బాంబ్స్ వచ్చి మీరు పడ్డాయి జరిగింది అని. ఆ పోలీసులు వచ్చిన తర్వాత గుమ్మిగూడి అక్కడ గుమ్మిగూడి ఏం జరిగిందంటే పోలీసులు చెప్తున్న క్రమంలో ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేసారు, ఎందుకు తీసుకుపోతారు, అసలు మీరెవరని చెప్పి మా పిల్లలు వచ్చి అడగడం జరిగింది. ఆ కన్వెన్షన్ గేట్ కాడికి వచ్చి ధర్నా చేశారు పిల్లలు. నన్ను లోపల తీసుకుపోయి ఒక ½ అన్ అవర్ బండ్ల కూర్చోబెట్టారు. ఆ బండ్ల నుంచి తీసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్ లోపల తీసుకుపోయారు. ఫంక్షన్ హాల్ లోపల తీసుకుపోయి మందు చెక్కింగ్ అట, తాగే మందు చెక్కింగ్ అని చెప్పి తీసుకుపోయారు. ఆ చెక్కింగ్ చేసుకున్న క్రమంలో మా పిల్లలు వచ్చి నాకు అసలు ఏంటి ఎక్కడికి బండ్లు లేడు, మళ్ళీ ఇంకెక్కడ తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోతున్నారు అని అడిగి వస్తే మా పిల్లల్ని వెళ్ళబట్టి నువ్వెవరు వెళ్ళి అందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని మళ్ళీ వచ్చి తీసుకొచ్చి మళ్ళీ బండ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పిల్లలు వచ్చి గేట్ కాడికి వచ్చి ధర్నా చేశారు. ఆ లోపే పోలీసులు వచ్చారు, సివిల్ పోలీసులు వచ్చారు. అసలు సమస్య ఏంటంటే ఇదేనంటే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. నా ఇంటి ముంగడికి వచ్చి నా భార్యను, నన్ను, నా కొడుకులను నా గల్లబట్టి తీసుకుపోయి నన్ను లోపడేయడం జరిగింది. నాకు న్యాయం కావాలి.